హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆహ్, బుద్ధిజం, జైనిజం అనే టాపిక్ నుంచి నేను క్వెషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నానండి. సో ఈ టాపిక్ నుంచి 2 క్వెషన్స్ వరకైతే వస్తాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చివరి వరకు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. కేవలం ₹99 అండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చేసరికి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ గివింగ్ ది క్రెడిట్ ఆఫ్ క్యారింగ్ జైనిజం ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఈ క్రింది వారిలో ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ ఏ స్థూలభద్ర, ఆప్షన్ బి ఇంద్రభూతి, సి సుదర్శ, డి భద్రబాహు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ భద్రబాహు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది జైన మతాన్ని దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా కర్ణాటక స్టేట్కి తీసుకొచ్చిన ఘనత మన భద్రబాహు గారికి దక్కింది. సో ఉత్తర భారతదేశంలో కరువు వస్తుందని అంచనా వేసి తన శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడితో కలిసి జైన సంఘాన్ని దక్షిణం వైపు నడిపించిన తర్వాత భద్రబాహు గారు జైన మతాన్ని కర్ణాటకకి తీసుకువెళ్ళారనమాట. సో ఆన్సర్ ఈస్ భద్రబాహు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మహావీర్ వాజ్ బోర్న్ ఎట్. మహావీర్ జన్మనిచ్చిన ప్రదేశం లుంబిని, బి కపిల్ వస్తు, ఆప్షన్ సి చంపా, ఆప్షన్ డి కుండ్గ్రామ్. సో డి కుండ్గ్రామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆయన క్రీస్తు పూర్వం 599లో ఈ యొక్క గ్రామంలో జన్మించారు. బస్కొండ అని ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ అయిందనమాట. జైన మతం యొక్క 24వ మరియు చివరి తేందకర్ణుడు లార్డ్ మహావీరుడు అనమాట. సో ఆయన 599లో పొంద గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ ద ఆర్గనేటర్ ఆఫ్ ది జైన్ రిలీజియన్ ఈజ్. జైన మత స్థాపకుడు ఆప్షన్ ఏ ఆర్య సుదర్శ, ఆప్షన్ బి రిషభదేవుడు, ఆప్షన్ సి పార్శ్వనాథ్, ఆప్షన్ డి మహావీర్ స్వామి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జైన మత స్థాపకుడు రిషభదేవుడు. సో భగవత్ పురాణం కూడా ఈయనే అని చెప్పేసి ధృవీకరిస్తుంది అనమాట రిషభదేవుడు అని. నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధ మీన్స్. బుద్ధుడు అంటే ఏంటి? ద రిలీజియన్ ప్రీచర్, అండ్ బి ఈజ్ ద ఎలిగెంటెడ్ వన్, ఆప్షన్ సి ద పవర్ఫుల్, ఆప్షన్ డి ద జీనియస్. ఆప్షన్ ఏ మత ప్రచారకుడు, ఆప్షన్ బి జ్ఞానోదయం పొందినవాడు, ఆప్షన్ సి శక్తివంతుడు, ఆప్షన్ డి మేధావి. మీకు తెలుసుంటే గెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమయ్యేలాగా నేను ఈ యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నాకు సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. సో జ్ఞానోదయం పొందినవాడని చెప్పేసి బుద్ధుడిని అంటారు. సో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ సిద్ధార్థుడికి ఇచ్చిన పేరు ఇదనమాట. జ్ఞానోదయం పొందినవాడని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ మహావీర స్వామి గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్. కింది వాటిలో ఏ ప్రదేశంలో మహావీర స్వామి తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు? ఆప్షన్ ఏ రాజగృహ, ఆప్షన్ బి వైశాలి, ఆప్షన్ సి చంప, ఆప్షన్ డి నలంద. సో ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్న వాటి గురించి కూడా మీరు 1 or 2 లైన్స్ వాటికి సంబంధించింది కూడా మీరు నేర్చుకోండి. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ భగవాన్ మహావీర్ మొదటి ఉపన్యాసం మనకి రాజగృహ సమీపంలో జరిగింది. సో ఆన్సర్ ఇస్ ద రాజగృహ. ఇది విపుల చాలా కొండపై అందించబడింది అనమాట. ఆయన అహింస, అటాచ్మెంట్ మరియు ప్రాధాన్యత అనేది ఇచ్చారనమాట. క్వశ్చన్ ఈస్ ఇన్ బుద్ధిజం వాట్ డస్ పత్తి మొక్క స్టాండ్ ఫర్. బౌద్ధ మతంలో పత్తి మొక్క దేనికి సూచిస్తుంది? ఆప్షన్ ఏ ద క్వశ్చన్స్ ఆఫ్ కింగ్ మెనెండర్, ఆప్షన్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, ఆప్షన్ సి ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ హిందీయాన బుద్ధిజం, ఆప్షన్ డి ద రూల్స్ ఆఫ్ సంఘ, ఆప్షన్ ఏ రాజమండ ప్రశ్నలు, ఆప్షన్ బి మహాయాన బౌద్ధ మతం యొక్క వివరణ, ఆప్షన్ సి హీనయాన బౌద్ధ మతం యొక్క వివరణ, ఆప్షన్ డి సంఘ నియమాలు. సో బౌద్ధ మతంలో పత్తి మొక్క అనేది సంఘ నియమాల గురించి సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ బుద్ధ చరిత్ర. సో బుద్ధ చరిత్ర రచయిత ఎవరు? ఆప్షన్ ఏ నాగార్జున, ఆప్షన్ బి అశ్వఘోష, ఆప్షన్ సి వసుమిత్ర, ఆప్షన్ డి నాగసేన్.
సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అశ్వఘోష అనేది అన్న వ్యక్తి రచించారనమాట. ఆయన శతాబ్దంలో రచించిన ఇతిహాస కావ్యం అనమాట ఇది. సో, ఇది బుద్ధ చరిత్ర అనేది గౌతమి బుద్ధుని జీవితంపై ఒక కావ్యంగా ఆయన రచించారు ఘోషుడు. సో, నెక్స్ట్ క్వెషన్ ఈస్ బుద్ధ అటైన్డ్ మహాపరినిర్వాణం ఇన్ ది రిపబ్లిక్ ఆఫ్ బుద్ధుడు ఏ గణతంత్రంలో మహాపరినిర్వాణం పొందాడు? ఆప్షన్ ఏ లిచ్చివిస్, ఆప్షన్ బి మల్లాల్, ఆప్షన్ సి పలాస్, ఆప్షన్ డి శక్యాలు. ఆప్షన్ బి మల్లాల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బుద్ధుడు కుషినగర్లో మహానిర్వాణం పొందాడు. ఆ టైంలో మల్లాస్ భౌతిక కార్యాన్ని ఆ పార్లమెంట్ హౌస్లో ఉంచడం జరిగింది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ త్రిపీఠిక టెక్స్ట్ ఆర్ రిలేటెడ్ విత్ విచ్ రిలీజియన్? త్రిపీఠిక గ్రంథాలు ఏ మతానికి చెందినవి? ఆప్షన్ ఏ బౌద్ధ మతం, ఆప్షన్ బి వేదికం, ఆప్షన్ సి శైవ మతం, ఆప్షన్ డి జైన మతం. బుద్ధిజం, వేదిక్, శైవిజం, డి జైనిజం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బౌద్ధ మతం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బుద్ధ ఈజ్ రిపెక్టెడ్ ఆన్ ది కాయిన్ ఆఫ్ నాణాలపై బుద్ధిని చిత్రీకరించారు. ఎవరు చిత్రీకరించారంటే ఆప్షన్స్ కనిష్క, ఆప్షన్ బి భీమ ఖడ్విసేన్స్, ఆప్షన్ సి బుద్ధగుప్త, ఆప్షన్ డి నహపాన. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ అందరికి తెలిసిందే. ఆప్షన్ ఏ కనిష్క ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనిష్కుడి నాణేలు భారతీయ, గ్రీకు, ఇరానియో మరియు సుమేరా ఎలిమేట్ దేవతల చిత్రాలను చిత్రీకరిస్తాయి. ఇది అతని నమ్మకాలలోని మతపరమైన సమీకరణను ప్రదర్శిస్తుందన్నమాట. కనిష్కుడు బౌద్ధ నాణేలను చాలా అరుదుగా చిత్రీకరించారు ఈయన. సో ఆన్సర్ ఏ ఇస్ ద కనిష్క ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి అండ్ మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాగా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. జాబ్ అనేది కన్ఫామ్గా మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.